పిల్లల దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయము ప్రభు సన్నిధిలో చేరి ప్రత్యేకంగా ఈ యొక్క బైబిల్ స్టడీలో దేవుని భవిష్యత్ ప్రణాళిక గురించి అనేక విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. తిరిగి రాత్రికాల సమయంలో కూడా దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన దేవ, సర్వాధికారి అయినటువంటి ప్రభువ, సార్వభౌమ అధికారం కలిగినటువంటి నాయన, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరొక పర్యాయము ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీ వాక్యాన్ని ప్రత్యేకంగా బైబిల్ స్టడీలో ధ్యానం చేసుకుంటూ మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీరు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారిగా ఉన్నటువంటి దేవుడువు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. మీ యొక్క అనంత జ్ఞానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. సమస్తమును మీ చిత్తానుసారముగా మీరు నిర్వహించే దేవుడువు, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా మీరే కనికరించి రాత్రికాల సమయంలో మీ వాక్యంలో నుండి వింటున్నటువంటి మా అందరితో కూడా మాట్లాడి మహిమ పొందమని మా రక్షకుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇలా బైబిల్ స్టడీలో ఇంతవరకు మనం కొన్ని విషయాలు ధ్యానం చేసాం. పోయినసారి ఈ ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో 4 గుర్రములను 4 ముద్రలను గురించి మనం చూసాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఈ 4 ముద్రలను గురించి పోయినసారి మనం చూడడం జరిగింది. తర్వాత 5వ ముద్ర విప్పినప్పుడు బలిపీఠము క్రింద ఆత్మలు అనేటువంటి అంశాన్ని మనం పరిశీలన చేసాం. సరే, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకున్నామండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేదు. ఇలా ఈ 2 వచనాలను మనం గమనించినప్పుడు అక్కడ భూమిని గురించి, చంద్రుని గురించి, మరి సూర్యుని గురించి, నక్షత్రాలను గురించి రాయబడి ఉంది. మన సౌర కుటుంబంలో భూమి, సూర్యుడు, చంద్రుడు వీటిని గురించి ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం. భూమి ఒక గ్రహంగాను, సూర్యుడు ఒక నక్షత్రంగాను, చంద్రుడు ఒక ఉపగ్రహంగాను మనం చెప్పుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం పిల్లలు. మరి సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటాడు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఆ గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఈ ఉపగ్రహాల చుట్టూ కూడా ఎన్నో సూక్ష్మ గ్రహాలు అనేటువంటివి తిరుగుతూ ఉంటాయి. అయితే 6వ ముద్ర విప్పినప్పుడు సూర్య చంద్ర నక్షత్రాల్లో జరిగేటువంటి మార్పులను గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమని రాయబడి ఉంది? అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలును. వాస్తవంగా భూమి కంటే నక్షత్రము చాలా పెద్దది. మరి నక్షత్రాలు భూమి మీద రాలడం అంటే ఏంటి అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే, వాస్తవంగా వీటిని సెలెస్టికల్ బాడీస్ అని అంటారు పిల్లలు. సెలెస్టిక్ బాడీస్ అని అంటే ఆకాశ సంబంధమైనటువంటి వస్తువులు అని అర్థం. మామూలుగా ఈ సెలెస్టిక్ బాడీస్ అని అంటే ఇప్పుడు అంగారక గ్రహానికి అలాగే గురు గ్రహానికి మధ్య కొన్ని ఆస్ట్రాయిడ్స్ అనేటువంటివి తిరుగుతూ ఉంటాయి. ఆయా సమయాల్లో భూమి మీద
ఆస్టరాయిడ్స్ పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి పిల్లలు. ఇక్కడ నక్షత్రాలు అంటే నిజంగా నక్షత్రాలు అనేటువంటివి కాదు, కానీ అవి ఒక విధమైనటువంటి ఆస్టరాయిడ్స్. అవి భూమి మీద పడే అవకాశాలు ఉంటాయి. తర్వాత 14వ వచనంలో ఏమని చదువుకుంటున్నాం? మరియు చాలు పిల్లలు, ఆకాశము ఒక గ్రంథము వలె చుట్టబడి తొలగిపోయినట్టుగా చదువుకుంటా ఉన్నాం. దీన్ని ఏమంటారు అని అంటే, ఇది మామూలుగా ఎర్త్ అట్మాస్ఫియర్ అనమాట, భూ సంబంధమైనటువంటి వాతావరణానికి సంబంధించిన పొర. అది ఆ సమయంలో తొలగిపోయేటువంటి అవకాశము ఉంటుంది పిల్లలు. ఎప్పుడైతే మహాభూకంపం అనేటువంటిది జరుగుతుందో, ఆ మహాభూకంపం యొక్క జరుగుట వలన మరి కొండలు, ద్వీపాలు అనేటువంటి వాటి స్థానాలు తప్పిపోతాయి. అంటే ఎర్త్ ప్లేట్స్ కింద మరి లేయర్స్ అనేటువంటివి ఉంటాయి భూమికి. ఈ పెద్ద భూకంపం జరిగినప్పుడు ఆ ప్లేట్స్ అనేటువంటివి జరిగి కాంటినెంట్స్, ఖండాలు సహితము అవి జరిగిపోయే విధంగా ఉంటాయి పిల్లలు. అంత పెద్ద భయంకరమైనటువంటి భూకంపం అనేటువంటిది 6వ ముద్ర విప్పినప్పుడు జరుగుతుంది అన్న విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత 15, 17 వచనాలు చదివితే, భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోనూ బండల సందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. రకరకాల కేటగిరీస్కి సంబంధించినటువంటి ప్రజలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. వాళ్ళలో ఎవరున్నారు అంటే, భూరాజులు ఉన్నారు, గనులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, బలిష్ఠులు ఉన్నారు, దాసులు ఉన్నారు. వీళ్ళంతా కూడా మరి దేవుని యొక్క మహా ఉగ్రతకు లోనైపోతారు. చాలా భయంకరంగా ఉంటుంది ట్రిబులేషన్ అనేటువంటిది. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుందాం ప్రియ. యెహోవా భూమిని గజగజ వణికింప చేయనప్పుడు లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి మనుష్యులు కొండ గుహల్లోనూ దూరుదురు, నేల బొరియల్లోనూ దూరుదురు. చాలా భయంకరంగా ఉంటుంది ప్రియ. ఆ శ్రమల కాలంలో మనుషులు దేవుని యొక్క ఉగ్రతకు తట్టుకోలేక కొండ సందుల్లో, బండ సందుల్లో, గుహల్లోనికి వెళ్ళిపోతారు. అంత తీవ్రంగా ఉంటుంది. సరే, పోతే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయానికి వస్తే, మరి 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో ఈ 7వ అధ్యాయం అనేటువంటిది ఉంటుంది ప్రియుల. 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో 7వ అధ్యాయం అనేటువంటిది అమర్చబడింది. ప్రత్యేకంగా ఈ 7వ అధ్యాయంలో 2 గుంపుల ప్రజలు మనకు కనబడతారు. ఎవరు వాళ్ళు అంటే, మొదటి గుంపులో ఇశ్రాయేలీల ప్రజలు. ఆ 7వ అధ్యాయం 2వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం గమనిస్తే, అక్కడ ఇశ్రాయేలు యొక్క గోత్రాలు 12 గోత్రాలు మనకు కనబడతాయి. 144,000 మంది ఇశ్రాయేలు గోత్రాలు ప్రజలు మనం చూస్తాం. ఆ తర్వాత 9వ వచనం నుంచి 17వ వచనం వరకు చూసినప్పుడు అక్కడ రక్షణ పొందినటువంటి వారు మనకు కనబడుతారు. ఇవన్నీ గత పాఠంలో మనము చూసాం. మహాశ్రమల కాలంలో చాలామంది అన్య జనాంగం నుండి కూడా మరి దేవుణ్ణి నమ్ముకొని హతసాక్షులుగా మారిపోతారు. చాలామంది యూదులు దేవుణ్ణి విశ్వసించి
హతసాక్షులుగా మారిపోతారు. వారి యొక్క ఆత్మలే బలిపీఠం క్రింద ఉన్నట్లు పోయిన పాఠంలో మనము చెప్పుకోవడం జరిగింది ప్రియులారా. పోతే 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా. చూడండి, పరలోకంలో నిశ్శబ్దంగా ఉండటం అనేది చాలా ఆశ్చర్యం ప్రియులారా. ఎందుకు అంటే పరలోకంలో ఎప్పుడు కూడా దేవుడు స్తుతించబడుతూ ఉంటాడు. కోటాను కోట్ల దేవదూతలు పరలోకంలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినపడెను. వారు లెక్క కోట్ల కొలదిగా. వారి లెక్క ఎంతమంది అంటే క్రోర్స్ ఆఫ్ క్రోర్స్, కోట్ల కొలది దేవదూతలు అక్కడ ఉన్నారు పరలోకంలో ప్రియులారా. వాళ్ళు ఏమంటున్నారు అంటే, వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇంకా ఎవరెవరు దేవుని స్తుతిస్తున్నారు చూడండి. 13వ వచనం చదవండి. ఈ విధంగా మరి పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు, అలాగే 24 పెద్దలు, అలాగే 4 జీవులు, ఇలా అందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. మరి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో శరాపులను గురించి మనం చదువుకుంటాం ప్రియులారా. వాళ్ళ లెక్క ఎంత అనేది మనకి చెప్పబడలేదు, కానీ రాత్రి మగళ్ళు వాళ్ళు ఏమని దేవుని ఆరాధిస్తున్నారు. సైన్యములకు అధిపత్యకు యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలతో రాత్రి మగళ్ళు ఆరాధిస్తారు. అయితే ఈ 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా, క్వైట్ సైలెంట్, నిశ్శబ్దంగా ఉంది పిల్లరా. ఒక రకంగా ఏది ఆరాధన శబ్దాలు ధ్వనులు అనేటువంటివి అక్కడ వినపడుతుంది. సరే, 2వ వచనం. ఏడుగురు దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇయ్యబడి. దేవుని ఎదుట ఏడుగురు దూతలు నిలవబడి ఉన్నారు పిల్లలు. వారికి 7 బూరలు అనేటువంటివి ఇవ్వబడ్డాయి. 7 బూరలు అనేటువంటివి ఇవ్వబడ్డాయి. ఈ 7 దూతలు ఎవరు అనేది మనకి ఇక్కడ పూర్తిగా వివరాలు అనేటువంటివి కనబడతాయి. అయితే కొంతమంది ఏమంటారంటే వారు దేవుని సన్నిధి దూతలు అని చెప్తారు పిల్లలు. వారు దేవుని సన్నిధి దూతలు అని పిలుస్తారు. బైబిల్లో రకరకాల వర్గాలకు సంబంధించినటువంటి దూతలను మనము చూస్తాం. మహాదూతలు అనబడేటువంటి వాళ్ళు ఉన్నారు, కెరూబులు అనబడేటువంటి వాళ్ళు ఉన్నారు, శరాపులు అనబడేటువంటి వాళ్ళు ఉన్నారు, సైనిక దళములు అనబడేటువంటి వారు ఉన్నారు, వార్తావాహనులు అనబడేటువంటి వారు ఉన్నారు. ఇంకా రకరకాల దూతలు బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి దూతలను ఏమంటారు అంటే దేవుని సన్నిధి దూతలు అని అంటారు. వీళ్ళ పేర్లు ఇక్కడ ఏంటో అనేది చెప్పబడలేదు, కానీ అప్రమాణిక గ్రంథం అయినటువంటి హానోక్ టోబిట్లో వీళ్ళ పేర్లను గురించి రాశారు. ఎవరు 7 దూతలు అని అంటే, మొదటి దూత ఉరియేలు, 2వ దూత రఫాయేలు, 3వ దూత రెగూయేలు, 4వ దూత మిఖాయేలు, 5వ దూత
సరియేలు 6వ దూత, గాబ్రియేలు 7వ దూత, రెమియేలు. ఈ 7 దూతలను గురించి ఇక్కడైతే వాళ్ళ పేర్లు చెప్పబడలేదు, కానీ అప్రమాణిక గ్రంథంలో వీళ్ళ పేర్లను గురించి రాశారు. ఈ 7 దూతలకు ఏమి ఇవ్వబడ్డాయి? 7 బూరలు ఇవ్వబడ్డాయి. ఆ 8వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. 7 దూతలు బూరలు ఊదేదానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఈ ట్రిబులేషన్ పీరియడ్ అనేటువంటిది ఎలాగుంటుందంటే 7 సంవత్సరాల శ్రమల కాలం 3 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో 7 ముద్రలు, రెండవ భాగంలో 7 బూరలు, మూడవ భాగంలో 7 ఉగ్రత పాత్రలు. అంటే ఈ 7 బూరలు వాళ్ళు సిద్ధపడ్డారు అంటే రెండవ భాగం ప్రారంభం అవుతుంది అని అర్థం. ప్రియారు, సరే, ఈ 7 బూరల గురించి మనం అన్ని విషయాలు చెప్పుకోలేము, కానీ ఈ 7 బూరల గురించి ఆలోచన చేసినప్పుడు ఈ 7 బూరల్లో మొదటి 4 బూరలు ప్రకృతికి సంబంధించినటువంటి విపత్తులను చూపిస్తాయి. సృష్టి కలిగేటువంటి శ్రమలను గురించి మొదటి 4 బూరల్లో మనము చూస్తాం. ప్రియులారా, మీరు తర్వాత 12వ వచనం వరకు చదువుకున్నట్లయితే దాని గురించి మీకు తెలుస్తుంది. తర్వాత వచ్చేటువంటి 3 బూరలు మనుషుల యొక్క జీవితాల్లో కలిగే శ్రమలను చూపిస్తాయి. మొదటి 4 బూరలు సృష్టి కలిగేటువంటి విపత్తులను గురించి చూపిస్తూ ఉంటే చివరి 3 బూరలు మరి మనుషులకు కలిగేటువంటి విపత్తులను గురించి చూపిస్తాయి. ప్రియులారా, అయితే ఆ చివరి 3 బూరలు ఊదేటువంటి సమయంలో మానవ జాతికి, అంటే విడువబడిన మానవ జాతికి కలిగేటువంటి విపత్తు మహా భయంకరమైనటువంటి విపత్తుగా ఉంటుంది. దాన్నే కొన్నిసార్లు గ్రేట్ ట్రిబులేషన్, మహాశ్రమల కాలం అని కూడా పిలుస్తారు. ప్రియులారా, అవి చాలా భయంకరమైనటువంటి శ్రమలు. చూడండి, 13వ వచనం ఒకసారి చదవండి. 8:13. మొదటి 4 బూరలు ఊదేటువంటి సమయంలో ప్రకృతికి సంబంధించిన విపత్తులు జరుగుతాయి. ప్రియులారా, మిగతా 3 బూరలు అంటే 5, 6, 7 బూరలు ఇవి ఊదబడేటువంటి సమయంలో చాలా భయంకరమైనటువంటి విపత్తు మానవులకు కలుగుతుంది. అక్కడ ఒక పదం 3 సార్లు మనం వింటాం. ఏంటది? అయ్యో 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 అన్నట్టు. ఎందుకు అయ్యో అనేటువంటి ఓ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్. ఆ పదం వాడారు అని అంటే ఆ శ్రమ యొక్క తీవ్రత అంత భయంకరంగా, అంత విపరీతంగా ఉంటుంది, అంత భయానకంగా ఉంటుంది. ప్రియులారా, ఈ అయ్యో 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 అనేటువంటి ఆ పదాలు చాలా విషాదకరమైనటువంటి పదజాలానికి సంబంధించినటువంటి. సరే, ఆ 3 చివరి బూరల్లో 5వ బూరల గురించి రాత్రి కొన్ని విషయాలు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రియులారా, 5వ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయాలు ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ 5వ బూరకు సంబంధించినటువంటి విషయాలు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు రాయబడి ఉన్నాయి. వాటిని గురించి రాత్రి కొన్ని విషయాలు మనం దేవుని సన్నిధిలో ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. చాలు. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. ఆకాశము నుండి భూమి మీదకు ఒక నక్షత్రము రాలిందట.
రాలిపోయింది. అయితే ఆ వచనంలో అగాధము యొక్క తాళపు చెవి ఆ నక్షత్రానికి ఇయ్యబడును అని చదవటం లేదు. ఏమనుంది అక్కడ? అతనికి ఇయ్యబడును అని చూస్తాము. అంటే నిజంగా ఇక్కడ నక్షత్రం అంటే నక్షత్రము కాదు. అంతకుముందు నక్షత్రాల గురించి మనం చూసాం, ఇందాకే చదువుకున్నాం. సూర్యచంద్ర నక్షత్రాలను గురించి చదువుకున్నాం పిల్లలు. అది 6వ అధ్యాయం 13వ వచనంలోను, అలాగే 8వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే అక్కడ చెప్పబడినటువంటి ఆ నక్షత్రాలు, ఆ ఉల్కలు, సూర్యచంద్రాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా అవి లిటరల్ ఆస్ట్రానమిక్ ఈవెంట్స్. అవి అక్షర సంబంధమైనటువంటివిగా ఉన్నాయి. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి ఈ నక్షత్రం నిజంగా నక్షత్రం అనేటువంటిది కాదు. మరి ఈ వాట్ కైండ్ ఆఫ్ స్టార్ దట్ ఈస్ రిటర్న్ హియర్, ఇక్కడ రాయబడినటువంటి ఆ నక్షత్రం ఏంటి అని మనం ఆలోచన చేస్తే బైబిల్ పరిభాషలో దేవదూతలకు నక్షత్రాలు అనేటువంటి పేర్లు ఉన్నాయి పిల్లలు. యోబు గ్రంథంలో మనకు అది కనబడుతుంది. దేవదూతలు ఉదయ నక్షత్రాలుగా పిలువబడిన సందర్భం యోబులో మనము చూస్తాం. అయితే ఇక్కడ ఒక నక్షత్రం ఆకాశం నుండి రాలి భూమి మీదకు పడింది. ఈ నక్షత్రం ఎవరు ఏంటి అని మనం ఆలోచన చేస్తే చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయము, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం పిల్లలు. నీవు ఎట్లు ఆకాశము నుండి పడితే తేజో నక్షత్రమా వేకువ చుక్క. ఈ తేజో నక్షత్రం అనేటువంటి దాన్ని లూసిఫర్ అని అన్నారు పిల్లలు. లూసిఫర్ అంటే ఎవరు? సాతానుడు, అపవాది. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనం కూడా చదువుకుందాం. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు, సాతానుడు ఆకాశము నుండి మెరుపు వలె పడ్డాడు ఇలా. దాని గురించి యేసు ప్రభు అక్కడ చెప్పాడు. కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి 9వ అధ్యాయం 1వ వచనంలో ఉండే ఆ నక్షత్రం పర్సోనిఫికేషన్ అన్నమాట. అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విధానంలో అది చెప్పబడింది. నిజంగా ఆ వ్యక్తి సాతానుడు అని మనము చూడవచ్చు పిల్లలు. నక్షత్రం అంటే నిజంగా నక్షత్రం కాదు, కానీ ఆ నక్షత్రం సాతానుకు ముంగుర్తుగా. సరే, నక్షత్రమును చూచితిని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడును. అపవాదికి అధికారము ఇవ్వబడింది. వాస్తవంగా ఇయ్యబడను అంటే ఆ అధికారం అతనిది కాదు అని అర్థం పిల్లలు. మరి ఈ అగాధం మీద, పాతాళం మీద, మరణం మీద అధికారం ఎవరికి ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభువుకి. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. పాతాళము యొక్క తాళపు చెవులు అంటే పాతాళము పైన అధికారము యేసుక్రీస్తు ప్రభువుకి ఉంది పిల్లలు. సరే, ఈ అగాధము అనేటువంటి ఆ పదమును ప్రకటన గ్రంథంలో 7 సార్లు మనం చూడవచ్చు. ఈ అగాధమును గురించి ప్రకటన గ్రంథంలో ఈ పదమును గురించి 7 సార్లు రాయబడి ఉన్నాయి. మామూలుగా దాన్ని ఏమని పిలుస్తారంటే అబిస్ అని పిలుస్తారు. అబిస్ అని పిలుస్తారు. అసలు ఇంతకీ ఈ అగాధం ఎక్కడుంది? ఈ అగాధం ఎక్కడుంది అని అంటే ఇది పాతాళంలో ఒక భాగముగా ఉంది పిల్లలు. పాతాళంలో కొన్ని భాగాలు అనేటువంటివి ఉన్నట్టు బైబిల్లో మనం చూస్తాం.
గ్రేట్ గల్ఫ్ అని పిలువబడింది. చూడండి, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 16వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పారు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అబ్రహాము చెప్తా ఉన్నాడు ప్రియులారా. ఎవరితో చెప్తున్నాడు అంటే, మరి అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నటువంటి ఆ ధనవంతునితో చెప్తా. అంటే పాతాళంలో కొన్ని పార్ట్స్ అనేటువంటి భాగాలు అనేటువంటివి ఉన్నాయి. మనం ఎఫెసీ పత్రికలో కూడా చూస్తాం. ఏంటంటే భూమి యొక్క క్రింది భాగములకు దిగను అని. ఈ పాతాళం ఎక్కడుంది అంటే భూమి యొక్క క్రింది భాగాల్లో ఉంది. పాతాళం అంటే అదేదో ఒక గ్రహం అనేది కాదు, అదేదో ఒక ప్రత్యేకమైన స్థలం అనేది కాదు. పాతాళం ఎక్కడుంది అంటే భూమికి మధ్య భాగంలో పాతాళం అనేది ఉంది పిల్లలు. దానికి బైబిల్లో అనేక ఆధారాలు మనం చూడవచ్చు. ఆ పాతాళంలో కూడా కొన్ని భాగాలు అనేటువంటివి ఉన్నాయి. విశ్వాసులు ఉండేటువంటి స్థలాన్ని అంతకుముందు అబ్రహాము రొమ్ము అని పిలిచారు. మరి పాప క్షమాపణ పొందకుండా చనిపోయినటువంటి వారి ఆత్మలు ఆ అగ్ని జ్వాలల్లో యాతన పడేటువంటి స్థలంలో ఉంది. ఇప్పుడు కూడా ఉన్నారు. అది ఇంకొక భాగం. మూడవది ఏంటి అంటే అగాధము, వారికిని వీరికిని మధ్య పెద్ద అగాధం అనేది ఉంది. అది మూడవ భాగం. తర్వాత ఇదే పాతాళంలో కటిక చీకటి గల బిలములు కూడా ఉన్నాయి. అది నాలుగవ భాగం. ఈ విధంగా పాతాళంలో భాగాలు అనేటువంటివి ఉన్నాయి ప్రియులారా. అందుకే ఇది పాతాళానికి సంబంధించింది కాబట్టి 11వ వచనంలో ఏమని చూస్తాము అంటే చూడండి, పాతాళపు దూత అనే మాట కనబడుతుంది మనకి. సరే, దాని తర్వాత మనం చెప్పుకుందాం. సరే, మొత్తం మీద ఈ అపవాది అనేటువంటి వ్యక్తికి లేక దూతకు పాతాళంలో అగాధం పైన అధికారం ఇవ్వబడ్డము, అగాధం అనేది ఓపెన్ చేయడం, తెరవబడ్డం అనేది జరిగింది. 2వ వచనం చదవండి. అతడు అగాధమును తెరవగా ఎప్పుడైతే అగాధం తెరవబడిందో ప్రియులారా, ఈ అగాధాన్ని ఎవ్వరు కూడా తెరవలేదు. ఇప్పుడు ఎంత ఆధునిక యంత్ర సామగ్రి ఉన్నప్పటికీ, డ్రిల్లింగ్ సిస్టమ్ ఎంత ఉన్నప్పటికీ ఈ అగాధాన్ని తెరవగలిగేటువంటి మిషన్స్ ఇంతవరకు రాలేదు. ఆ మధ్య రష్యాలో బోర్వెల్ వేస్తూ ఉన్నప్పుడు బాగా తవ్వుకుంటూ వెళ్తూ ఉంటే ఏదో చాలా లోతుకు వెళ్ళిన తర్వాత ఒక విధమైనటువంటి అరుపులు వచ్చాయని చెప్పారు పిల్లలు. సరే, ఈ అగాధం ఎప్పుడైతే తెరవబడిందో ఆ తెరవబడినటువంటి అగాధంలో నుండి పొగ వంటి పొగ లేస్తా, లోపల నుండి దట్టమైనటువంటి పొగ భూమి మీదకు వచ్చి అది సూర్యుని కూడా కనబడలేకుండా చేసేంత దట్టముగా ఉంది ప్రియులారా. ఒక ఆటం బాంబ్ పేలినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏవి కనబడవు మనకి. బాంబ్ బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఆ దట్టమైనటువంటి పొగను బట్టి ఆ ఏరియా అంతా కూడా ఏమైపోతుందంటే ఒక విధమైనటువంటి చీకటిలాగా మారుతుంది. తర్వాత అక్కడక్కడ వోల్కానాస్ అనేటువంటివి ఉంటే అగ్నిపర్వతాలు. ఈ అగ్నిపర్వతాలు బ్రద్దలైనటువంటి సమయంలో పొగ బహు దట్టముగా లోపల నుంచి ఉబికి వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా ఏం చేస్తాయంటే మబ్బు కమ్మిపోయినట్టుగా చేసేస్తుంది ప్రియులారా. సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మి, అంటే సూర్యుని చూడలేనటువంటి స్థితి లేక వెలుగును చూడలేనటువంటి స్థితి. అంత భయంకరమైనటువంటి దట్టమైనటువంటి పొగ ఎప్పుడైతే అగాధం తెరవబడిందో అందులో నుంచి ఆ పొగ వచ్చింది. ఇవి ప్రత్యక్షంగా మనుషులు చూడబోయేటువంటి దృశ్యాలు ప్రియులారా.
ఆ అగాధం తెరవబడడం, ఆ అగాధంలో నుంచి బహు దట్టమైనటువంటి పొగ బయటకు రావడం, ఆ పొగలో నుండి మిడతలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. చూడండి 3వ వచనం. చాలు. ఆ పొగలో నుంచి ఏమొస్తున్నాయి? మిడతలు వస్తాయి. విచిత్రంగా ఉంది కదా. ఒక రకంగా చెప్పాలంటే ఈ మిడతలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? పొగలో నుంచి వస్తూ ఉన్నాయి. పొగ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? అగాధంలో నుంచి వస్తాం. అంటే దీని అర్థం ఏంటి అంటే ఈ మిడతలు ఎక్కడున్నాయి? అగాధంలో ఉన్నాయి ప్రియులారా. అగాధంలో మిడతలు ఎలాగ? దాని రూప స్వభావాలను గురించి ఇక్కడ గ్రంథకర్త రాస్తా ఉన్నాడు. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము మనకు అర్థమయ్యేటువంటి భాషలో ఈ విషయాలు దేవుడు చక్కగా స్పష్టంగా రాయించాడు ప్రియులారా. ఇక్కడ ఒక ఆకార స్వభావాన్ని మనం చూస్తాం. ఒకే రూపంలో 2 జీవులు అనేటువంటివి కనబడతాయి. ఒకటి మిడత, రెండోది తేలు ప్రియులారా. 2 కలిసి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. స్కార్పియన్స్ గురించి ఆలోచన చేస్తే తేళ్ల గురించి, తేలు చిన్నదిగా ఉన్నప్పటికీ చాలా భయంకరమైనటువంటి విషజీవిగా ఉంటుంది ప్రియులారా. తేళ్లను గురించి సర్వే చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 725 జాతుల తేళ్లు అనేటువంటివి ఉన్నాయి. మన భారతదేశంలోనే ఇంచుమించు 86 జాతుల తేళ్లు అనేటువంటివి ఉన్నాయి ప్రియులారా. మరి భారతదేశంలో ఉన్న తేళ్లలో బహు పెద్ద తేలు ఏంటి అని అంటే హెటిరోమెట్రాస్ స్వామటామి అనేటువంటి జాతికి సంబంధించిన తేలు చాలా పెద్దదిగా ఉన్నట్టు చెప్తారు. అది సుమారుగా 170 మిల్లీమీటర్ల పొడవు అనేటువంటిది ఉంది ప్రియులారా. తర్వాత మెక్సికో దేశంలో సెంట్రోరాయిడస్ అనేటువంటి జాతికి సంబంధించిన తేళ్లు ఉన్నాయి. ఇవి చాలా విషపూరితమైనటువంటి తేళ్లు. వాళ్ళు సర్వే లిస్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే కొన్ని వందల మంది ప్రతి సంవత్సరం ఈ తేళ్ల కాటకు బలైపోయి చనిపోతున్నారు అని వారు స్టేట్మెంట్ ఇచ్చారు. మెక్సికో వాళ్ళు అఫీషియల్స్, అధికారులు. తర్వాత సహారా ఎడారిలో ఇంకొక తేలు కూడా ఉంది. అది ఆండ్రోక్టోపస్ అనేటువంటి జాతికి సంబంధించిన తేలు ప్రియులారా. దీని విషయం ఎలాంటిది అంటే నాగుపాము కంటే భయంకరమైనటువంటి విషం కలిగినటువంటి జీవి తేలు. ఈ తేలుకు ముందు 2 గిట్టల్లాగా ఉంటాయి. ఆ షేప్ను మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. తేలుకు ముందు 2 గిట్టల్లాగా ఉంటాయి. ఆ గిట్టలు ఏం చేస్తాయంటే ఏదైనా ఒక పురుగును అట్లాగా పట్టుకొని ఆ గిట్టలతో ఇట్లా అదిమి పట్టి ఆ పురుగును చీలుస్తాయి ప్రియులారా. చీల్చి పట్టి వెనకాల ఆ కొండం లాగా ఉండే తోక, ఆ తోక నుంచి అలా ముందుకు పెట్టి ఆ జీవి మీద గుచ్చి ఆ జీవిలో ఉన్నటువంటి జీవరసం అంతా కూడా పీల్చేస్తుంది తేలు. చాలా భయంకరమైనటువంటి జీవి. పోతే ఇంకా ఇక్కడ మిడతలను గురించి కూడా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. మిడతల గురించి కూడా ఇక్కడ మనకు కనబడతా ఉంది. అసలు మిడతలు ఏం చేస్తాయి అనే ప్రశ్న మనం వేసుకుంటే చూడండి, నిర్గమాకాండం 10వ అధ్యాయం, నిర్గమాకాండం 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. నీ చెయ్యి చాపు. ఐగుప్తు దేశం మీదకి మిడతలు వచ్చేటట్టు నీ చెయ్యి చాపు మోషే అంటున్నాడు. 14వ వచనం కూడా చదవండి. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి
వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అవి నేలంతయు కప్పెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ వృక్ష ఫలములన్నిటినీ, కూరగాయలన్నిటినీ, వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేశాయి. వృక్ష ఫలాలన్నీ తినేస్తాయి, కూరగాయలన్నీ కూడా తినేస్తాయి. ఈ మిడతల దండు అనేటువంటిది అలాంటిది. ఈ మధ్య మన దేశంలో కూడా అక్కడక్కడ వచ్చింది మిడతల దండు. చిత్తూరు ఏరియాలో కూడా వచ్చింది, నార్త్ ఇండియా సైడ్ వచ్చింది, వేరే దేశాల్లో కూడా మిడతల దండు అనేటువంటిది బయలుదేరి వచ్చాయి. అవి ఎక్కడైతే ఆవరిస్తాయో ఆ పంట పొలాలన్నీ కూడా నాశనం చేసేస్తాయి పిల్లలు. విత్ ఇన్ మినిట్స్ ఎవ్వరు కూడా దాన్ని అరికట్టలేనటువంటి విధంగా అవి ఉన్నాయి. అయితే ఈ అగాధంలో నుంచి వస్తున్నాయి చూసారా మిడతలు, ఇవి అట్లాంటి వాటికి సంబంధించింది కావు. ఇవి వృక్ష పొలాలు తినేదానికి, గడ్డిని తినేదానికి, పొలాలు నాశనం చేసేదానికి అవి రావటం లేదు. చూడండి, ఆ కింద వచనం చదవండి, 4వ వచనం, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. భూమి పైన ఉన్న గడ్డికైనను, ఏ మొక్కలకైనను, మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వడు. మొక్కల మీద కానీ, వృక్షాల మీద కానీ, పొలముల మీద కానీ, గడ్డి మీద కానీ ఏ విధమైనటువంటి హాని అవి చేసేదానికి లేదు. కాబట్టి ఈ మిడతలు అక్కడ కనిపించేటువంటి అలాంటి మిడతలు అనేవి కావు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇట్లాంటి మిడతలు అనేటువంటివి కావు ప్రియులారా. ఇవి ఒక విచిత్రమైనటువంటి మిడతలు. వీటికి పని ఏంటి అంటే ఆ 4వ వచనంలోనే మనం చూస్తూ ఉన్నాం, నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప. ఎవరికైతే నొసళ్ళ యందు దేవుని ముద్ర ఉండదో వాళ్లకు మాత్రమే ఇవి దాడి చేస్తాయి, వాళ్ళ మీద మాత్రమే ఇవి దాడి చేస్తాయి. అసలు ఇంతకీ దేవుని ముద్ర నొసళ్ళ మీద ఎవరికి ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే, ఆ ట్రిబులేషన్ పీరియడ్లో ఇశ్రాయేలీల నొసళ్ళ మీద దేవుని ముద్ర అనేది ముద్రించబడుతుంది. ప్రియులారా, 2 రకాల ముద్రలు ఉంటాయి. ఒకటి దేవుని ముద్ర, 2 సైతాను ముద్ర. ఆ సైతాను ముద్రే 666 అని మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చూస్తాం ప్రియులారా. ఆ పోర్షన్ వేరు. సరే, ఇక్కడ మరి ఇశ్రాయేలీల నొసళ్ళ మీద దేవుని యొక్క ముద్ర అనేటువంటిది వేయబడుతుంది. 7వ అధ్యాయం 2వ వచనం చదవండి. చాలా 3వ వచనం కూడా చదవండి. మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు. చాలు. మేము మా దేవుని దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు. ఎవరు వీరు అంటే ఇశ్రాయేలు. 4వ వచనం చూడండి. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. ఈ ట్రిబులేషన్ పీరియడ్లో, శ్రమల కాలంలో ఇశ్రాయేలు విడవబడతారు అని మనం చెప్పుకున్నాం ప్రియులారా. ఆ విడవబడినటువంటి ఇశ్రాయేలీల్లో చాలా మంది హతసాక్షులు అయిపోయి దేవుని బలిపీఠము క్రింద శరీరాలు లేని ఆత్మలుగా ఉన్నారు. అది మనం అంతకుముందు పాఠంలో బలిపీఠం క్రింద ఆత్మలు అనే భాగంలో మనము చూసాం. అయితే వీళ్ళు సజీవుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క నొసళ్ళ యందు దేవుని ముద్ర అనేది ముద్రించింది. వీళ్ళకి మాత్రం ఈ మిడతలు హాని చేయకూడదు.
హాని చేయకూడదు. ఈ ముద్ర ఎవరికైతే ఉండదో, ఎవరైతే ఈ ముద్ర వేయించుకొనరో వాళ్లకు మాత్రం ఈ మిడతలు హాని చేస్తాయి ప్రియులారా. చదవండి 5వ వచనం. 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడును. వాటి వలన కలుగు బాధ చాలు. వీళ్ళ చంపేటువంటి అధికారం మాత్రం ఈ మిడతలకు ఇవ్వబడలేదు. నొసళ్ళ యందు దేవుని ముద్ర కలిగిన ప్రజలను బాధించేటువంటి అధికారం మాత్రం ఈ మిడతలకు ఇవ్వబడలేదు. దేవుని ముద్ర లేనటువంటి ప్రజలను 5 నెలల వరకు ఇవి బాధిస్తాయి ప్రియులారా. 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడింది. 5 నెలల వరకు బాధిస్తాయి. ఆ బాధ చిన్న బాధ కాదు. ఆ బాధ ఎలాగుంటుందో అనేది కూడా అక్కడ చెప్పబడింది. ఎలాగుంటుందట? తేలు మనుషుని కుట్టినప్పుడు ఉండు బాధ వలె ఉండు. మనిషికి తేలు కుడితే ఆ బాధ ఎలాగుంటుంది అంటే నరనరాలకు వ్యాపిస్తుంది ప్రియులారా. చాలా భయంకరమైనటువంటి బాధ అది చెప్పజాలనటువంటి, భరించలేనటువంటి మహాభయంకరమైనటువంటి బాధ ప్రియులారా. ఒక దినమునకు ఎన్నిసార్లు అయినా కుట్టొచ్చు, చెప్పలేము. నో వన్ కెన్ ఎస్కేప్. ఎవ్వరు కూడా తప్పించుకోలేనటువంటి బాధ. అయ్యో అని దాని గురించి చెప్పబడి ఎంత బాధో. ఆ బాధను తట్టుకోలేక, భరించలేక మనుషులు ఏం చేస్తారో తెలుసా? చూడండి 6వ వచనం చదవండి. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు, కానీ అది వారికి దొరకనే దొరకదు. చావవలనని ఆశపడుదురు కానీ మరణము వారి వద్ద నుండి. ఇక్కడ తేళ్లు గుర్తే చనిపోవటం వల్ల మనుషులు, ఎందుకంటే చంపేటువంటి అధికారం దేవుడు వాటికి ఇవ్వలేదు. చావలేక, బ్రతకలేక, హింసించబడేటువంటి స్థితి, బాధించబడేటువంటి స్థితి, బాధను అనుభవించేటువంటి స్థితి ప్రియులారా. చాలామంది చనిపోవాలని అనుకుంటారు కానీ మరణం వారికి దూరం అయిపోతా ఉంటుంది. ఎవరు కూడా సూసైడ్ కూడా చేసుకోలేరు. అట్లాగుంటాయి ఆ దినాలు. యోబు గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం చదవండి. వారు మరణమును అపేక్షించురు. ఎవరైనా మరణించేదానికి ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. అయితే ఆ దినాలు ఎలాగుంటాయండి? డెత్ ఈస్ బెటర్ దెన్ లైఫ్ అన్నట్టు. ఇలా బ్రతకడం కంటే చనిపోవడమే మేలు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దాచబడిన ధనము కొరకు అయినట్టు దానిని కనుగొంటుకై, దేన్ని? మరణాన్ని కనుగొంటుకై ఎంత ఆలోచన చేసి ఏ విధంగా చచ్చిపోతాము, ఏ విధంగా చనిపోతే మేలు, ఎలాగైనా చనిపోతే బాగుంటుంది అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ, ఆలోచన చేస్తూ ఉన్నప్పటికీ మరణం మాత్రం వాళ్ళకి దొరకదు. కారణం ఏంటో తెలుసా? మరణించకుండా ఆ బాధ వాళ్ళు అనుభవించాలి. అది వాళ్ళ పట్ల ఉద్దేశించబడింది. ఆ తేలు కుడితే చనిపోతే అది వేరే సంగతి. చనిపోకుండా బాధ అనుభవిస్తూ ఉండాలి. ఒక దినానికి ఎన్నిసార్లు తేలు కుడుతుందో తెలియదు. ఆ తేలు గురించి మళ్ళా చూస్తాం మనం. అసలు ఏంది ఆ తేలు అనేది? కొద్దిమంది తొందరపడి ఏదో కుటుంబ సమస్యలు వచ్చాయని, లేదా అప్పులు అయిపోయామని, లేదా ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయామని చెప్పి ఆత్మహత్య చేసుకుని కాల్చుకుంటారు. కిరోసిన్ పోసుకొని, పెట్రోల్ పోసుకొని.
కొన్నిసార్లు వాళ్ళు చావరు. 70% 80% బాడీ కాలిపోయిన తర్వాత వాళ్ళు ఆ చావు బతుకుల మీద కొట్టుబెట్టాడుతూ ఉంటారు. ప్రియులారా, చనిపోతే బాగుంటుంది అనుకుంటూ ఉంటారు ఆ టైంలో వాళ్ళు. ఎందుకంటే ఈ బాధ భరించలేము అన్నట్టుగా. అట్లాంటి వాళ్ళైనా చనిపోతారు, కానీ వీళ్ళు మాత్రం చనిపోయేదానికి అవకాశం. చనిపోకుండా బాధ అనుభవిస్తానే ఉండాలి ప్రియులారా. చాలా భయంకరమైనటువంటి బాధ. మరి ఆ తేళ్లను మనుషులు చంపలేరా? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ మిడతలు? ఎక్కడి నుంచి వచ్చాయి? అగాధంలో నుంచి వచ్చాయి ప్రియులారా. అవి భూమి మీద పుట్టినటువంటివి కావు. సరే, అసలు ఏంటి ఆ మిడతలు? వాటి ఆకారాలు ఎలాగున్నాయి? అవి అగాధంలో ఏం చేస్తూ ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే అవి వింతాకారంలో కనబడేటువంటి జీవులు ప్రియులారా. ఇంతవరకు అలాంటిది భూమి మీద ఎప్పుడు కూడా కనబడదు. వాటి యొక్క వర్ణన గురించి ఆ 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకుంటే వాటిని గూర్చినటువంటి వర్ణన మనకు కనబడుతుంది. చదవండి ఒకసారి. ఆ మిడతలు ఎలాగుంటాయనేది చెప్తా ఉన్నాడు. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి, యుద్ధానికి గుర్రాలు ఎలా సిద్ధంగా ఉంటాయో ఆ రూపాలు వాటికి ఉన్నాయి అంటున్నాడు. కొండులను వాటికి 8 రకాల వర్ణనలు ఇక్కడ మనము ఆ మిడతల గురించి చూడవచ్చు ప్రియులారా. మీరు తర్వాత కౌంటింగ్ చేసుకుంటే, మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ 8 రకాల వర్ణన అనేది మనకు కనబడుతుంది. మొదటిది ఏంటి అంటే యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రం. రెండవది బంగారు వలె మెరుగు కిరీటాలు వాటికి ఉన్నాయి. మూడవది దాని ముఖం ఎలాగుంది? మనుష్య ముఖం ఉంది ప్రియులారా. మిడతలకి ఎప్పుడైనా మనుష్య ముఖాలు చూసారా? తేళ్లకు కానీ మిడతలకు కానీ. కానీ ఈ మిడతలకి మనుష్య ముఖాలు ఉన్నాయి. దానికి తల వెంట్రుకలు కూడా ఉన్నాయట. ఎలాంటివి? స్త్రీలకు ఉన్నట్టుగా తల వెంట్రుకలు ఉన్నాయి. వాటి కూరలు ఉన్నాయి. అవి సింహపు కూరలు లాంటివి ఉన్నాయి. పండ్లు ఉన్నాయి, సింహపు కూరలు వంటి పండ్లు. తర్వాత 6వదిగా ఇనుప మైమరుగులు వాటికి ఉన్నాయి పిల్లలు. 7వదిగా వాటికి రెక్కలు ఉన్నాయి. తేళ్లకు రెక్కలు అనేవి ఉండవు, అయితే వాటికి రెక్కలు అనేవి ఉన్నాయి. తేళ్ల తోకల వంటి తోకలు, కొండెలు వాటికి. ఈ 8 రకాల వర్ణన అక్కడ ఉన్నటువంటి అగాధంలో నుంచి బయటకు వచ్చినటువంటి మిడతలను గురించి చెప్పబడింది పిల్లలు. ఇది ఎలాంటిది అంటే మరి ద ఇన్వెన్షన్స్ ఆఫ్ ద అండర్ వరల్డ్ అని దీన్ని అంటారు. పాతాళ భూమి మీద పాతాళపు దాడి అనేటువంటిది జరుగుతుంది ప్రియారు. ఇప్పటి వరకు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా కూడా ఇలాంటి మిడతలను చూసి ఉండలేదు. మిడతలను చూసాం, తేళ్లను చూసాం, కానీ ఇలాంటి ఆకారాలతో కలిగినటువంటి మిడతలను ఇంతవరకు మనము చూడలేదు పిల్లలు. తర్వాత ఇవి ఎలాగున్నాయంటే ఇవి మానవ మేధస్సుకు అందనటువంటి మర్మజీవుల్లాగా కనబడుతూ ఉన్నాయి. జనరల్గా మనుషులు దేన్నైనా చంపగలుగుతారు. ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువులను అయితేనేవి, పక్షులను అయితేనేవి, పశువులను అయితేనేవి అన్నిటిని కూడా చంపగలుగుతారు పిల్లలు. అయితే ఈ తేళ్లను మాత్రము చంపలేరు. ఇప్పుడు ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ ఏంటంటే కరోనా వైరస్. దానికోసం దేశాలు ఎన్నో ప్రయాసపడి ఒకరోజు దానికి వ్యాక్సిన్ అనేది వస్తుంది. అది కూడా అంతరించిపోయే అవకాశం, దాని మీద కూడా జయం అనేటువంటిది వస్తుంది. కానీ దీన్ని చంపగలిగేటువంటి స్థితి ఎవరికి కూడా ఉండదు. ఇది ఎక్కడి నుంచి వచ్చాయి?
అగాధంలో నుంచి వచ్చాయి ప్రియులారా. కాబట్టి ఎవరు కూడా దీన్ని చంపలేరు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇవి ఎవరికి కూడా దొరకవు. ఇవి మనుషులందరి మీద దాడి చేస్తాయి, కానీ మనుషులు ఎవరికి కూడా ఇవి దొరకవు. అంత పవర్ఫుల్ అన్నమాట. ఆ లోకస్ ఆ మిడతలు అనేటువంటి అంత పవర్ఫుల్గా ఉంటాయి పిల్లలు. అసలు ఇంతకీ ఏంటి, వీటి ఆకారాల గురించి మనం చూసినప్పుడు అవి చాలా విచిత్రంగా ఉన్నాయి. వీటి ఎగ్జిస్టెన్స్, వీటి యొక్క ఉనికి ఎక్కడుంది అంటే అగాధంలో ఉంది పిల్లలు. ఇవి ఎంతకీ ఏంటి అంటే ఇవన్నీ కూడా దురాత్మలు పిల్లలు. ఇంతవరకు ఎన్నో సినిమాలు తీశారు, మేకప్ చేసి మనుషులు దురాత్మల్లా చిత్రీకరించి దయ్యపు సినిమాలు, డిమన్స్ ఇలాంటివన్నీ ఎన్నో తీశారు ప్రియులారా. అసలు నిజంగా దయ్యం ఎలాగుంటుందో అనేటువంటిది దీన్ని చూస్తే అర్థం అవుతుంది. ఇంతవరకు ఇలాంటిది ఎక్కడా కనబడలేదు. ఒకవేళ మామూలుగా ఉన్నాయి దురాత్మలు, అపవిత్రాత్మలు భూమి మీద ఉన్నాయి, కానీ వీటి యొక్క స్వరూపం అనేటువంటిది విచిత్రంగా ఉంది పిల్లలు. అప్పుడు చూస్తారు మనుషులు ప్రత్యక్షంగా వీటిని. ఇవి నిజమైనటువంటి దురాత్మలు. యూదా పత్రిక 6వ వచనం. యూదా పత్రిక 6వ వచనం. ఏమనుంది అక్కడ? కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసి పాపము చేసిన దేవదూతలు పిల్లలు. పేతురు రాసిన పత్రికలు కూడా ఉంటాయి, ఆ విషయం మనకు తెలుస్తుంది. ఈ దురాత్మలు అనబడేటువంటివి కూడా ఆకాశంలో ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి, పాతాళ లోకంలో కూడా అవి ఉన్నాయి. ఈ 7వ శ్రమ కాలంలో అయ్యో అనేటువంటి ఆ స్థితి చాలా భయంకరమైనటువంటి. ఎందుకు అంటే అగాధంలో నుంచి ప్రత్యక్షంగా ఈ దురాత్మలు బయటకు వచ్చి మనుషులను బహు భయంకరంగా హింసించేస్తాయి ప్రియులారా. అది మామూలు హింస కూడా కాదు, అది చాలా భయంకరమైనటువంటి హింస, చాలా భయంకరమైనటువంటి బాధ. వీటి యొక్క వర్ణన గురించి మనం ఇందాక 8 విషయాలు పరిశీలించాం. అవి ఎలాగున్నాయి అంటే దాని గురించిన వివరాలు మనం చూద్దాం ఇప్పుడు. మొట్టమొదటిగా అది ఎలాగుంది అంటే అది యుద్ధములకు సిద్ధపరచబడిన గుర్రములాగా ఉంది. గుర్రం అనేటువంటి దేనికి అంటే అది వేగానికి గుర్తుగా ఉంది. వీటికి ఒక డ్యూరేషన్ అనేటువంటిది ఇవ్వబడింది, ఒక సమయం అనేటువంటిది. ఎంత? 5 నెలలు మాత్రమే బాధించాలి మనుషుల్ని. ఆ 5 నెలలు బాధించేటువంటిది కూడా ఎలాగుంటుంది అంటే ఎవరు స్పేర్ గారు దాదాపుగా ఈ ముద్రింపబడినటువంటి వారు తప్ప ఇంకెవ్వరు కూడా స్పేర్ గారు ప్రియులారా. ఎంత సంఖ్యలో వస్తాయో మనకు తెలియదు. వాటి పని చాలా తీవ్రంగా, చాలా వేగంగా ఉంటుంది. వితిన్ 5 months, 5 నెలల్లో అవి వాటి యొక్క పనిని నెరవేరుస్తాయి. రెండోది దానికి ఏమనుంది? బంగారు వలె మెరయు కిరీటాలు. గ్రీకులో స్టీఫానోస్ అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడారు ప్రియులారా. ఆ కిరీటం అనేటువంటి దాని అర్థం ఏంటి అంటే అది విజయానికి గుర్తు. ఆ కిరీటం అంటే ఈ దురాత్మలు మనుషుల్ని జయించేటువంటివిగా ఉంటాయి, కానీ మనుషులు వాటిని జయించలేరు అన్నదానికి అది గుర్తుగా ఉంటుంది. తర్వాత 3వ వర్ణన అది ఎలాగుంది? మనుష్య ముఖాలు దానికి ఉన్నాయి. అవి మిడతలు కావు, తేళ్లు కావు, అవన్నీ కూడా అగాధంలో నుండి బయటకు వచ్చే దురాత్మలు ప్రియులారా. మనుష్య ముఖాలు వాటికి ఉన్నాయి. అంటే అవి స్పిరిట్ బీయింగ్స్ అంటారు వాటిని. ఆత్మ స్వరూపాలు అవి కలిగి ఉన్నాయి. మనుష్య ముఖము అనే దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఇంటలెక్చువల్,
అవి జ్ఞానవంతమైనటువంటివిగా పనిచేస్తాయి. అసలు దేవుని ముద్ర ఎవరికి వేయబడిందో సహజంగా మిడతలకి ఏం తెలుస్తాయి? ఎవరికి ముద్ర లేదు అనేది మిడతలకి ఎలా తెలుస్తాయి? 5 నెలలే బాధించాలని వాటికి ఎలా తెలుస్తాయి? వాటిని చంపకూడదు అనేటువంటిది వాటికి ఎలా తెలుస్తాయి? ఇంటెలెక్చువల్ మైండ్, జ్ఞాన సంబంధమైనటువంటివి ఆ మనస్సు అవి కలిగి ఉంటాయి. క్రియాలిటీ, క్రూరత్వానికి సంబంధించినటువంటి క్రాఫ్టీనెస్, కుయుక్తికి సంబంధించినటువంటివి కూడా అవి కలిగి ఉంటాయి. ప్రియులారా, 4వది ఏమని చూసాం? స్త్రీల తల వెంట్రుకలు పొడవటి జుట్టు వాటికి ఉంటుంది. ఆ షేప్స్ రాస్తా ఉన్నాడు, ఈ విధంగా ఉంటుంది, ఈ ఆకారంలో ఉంటాయి అని యోహాను వాటిని ఆ విధంగా చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, స్త్రీల తల వెంట్రుకల వలె పొడవటి జుట్టు వాటికి ఉంటుంది. ఎఫిమెనసీ. తర్వాత 5వదిగా ఏమని చూస్తున్నాం? సింహపు కోరల వంటి పండ్లు వాటికి ఉంటాయి. ఒకవేళ అది నవ్విందనుకోండి, ఏం కనిపిస్తాయి? పళ్ళు కనిపిస్తాయి. మనలాగా పళ్ళ వరుస దానికి ఉండదు. సింహానికి 4 పళ్ళు ఉంటాయి పిల్లల, పైన ఒక 2, కింద ఒక 2. మీరు ఒకసారి ఊహించుకోండి, ఒక మనిషి నవ్వితే ఆ పళ్ళు మీకు కనిపించాయి అనుకోండి, ఎట్టుంటాయి? మనం మామూలుగా చూస్తూ ఉంటాం, ఈ సినిమాల్లో వాటిల్లో అక్కడక్కడ చూపిస్తూ ఉంటారు. అవి ప్రత్యక్షంగా ఆ విధంగా కనబడుతుంది. తర్వాత ఏంటి? ఇనుప మైమరువును. దీన్ని గ్రీకులో ఏమన్నారంటే థోరాక్స్ అని పిలిచారు. ప్రియులారా, ఈ థోరాక్స్ అని అంటే ఏంటంటే ఇనుప కవచం లాంటిది వాటికి కట్టుబడి ఉంటుంది. ఈ పదం ఎక్కడ వాడారు బైబిల్లో అంటే సమూయేలు మొదటి గ్రంథంలో వాడారు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము చాలు, యుద్ధ కవచం లాంటిది ఇవి కలిగి ఉంటాయి. పిల్లలు, గొల్యాత్ అయినా చంపబడ్డాడు దావీదు చేతిలో, కానీ వీటికి మరణం అనేది లేదు. వీటికి ఉన్నటువంటి కవచాలు ఎలాంటివి అంటే అవి బాంబ్ బ్లాస్టింగ్ కూడా ఏమీ కావు. మిషన్ గన్స్తో కూడా వాటిని కూల్చలేరు. అట్లాంటి కవచాలు, అటువంటి పటిష్టత అవి కలిగి ఉంటాయి. నో వన్ కెన్ కిల్ దెమ్. వాటిని ఎవ్వరు కూడా హతమార్చలేరు. పిల్లలు, ఇప్పుడు ఎంత ఆధునిక టెక్నాలజీ ఉన్నప్పటికీ, బాంబింగ్ సిస్టమ్ ఉన్నప్పటికీ, రీఫైల్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ, ఆధునిక యుద్ధ సామగ్రి ఆయుధాలు ఉన్నప్పటికీ ఆ మిడతల్ని, ఆ దురాత్మల్ని మాత్రం ఎవరు కూడా హతమార్చలేదు. ఎందుకంటే దే హ్యావ్ నో డెత్. వాటికి మరణం అనేటువంటిది లేదు. ప్రియులారా, తర్వాత ఏమని చూస్తున్నాము? వాటికి రెక్కలు ఉన్నాయి. అవి వస్తూ ఉంటే సౌండ్ ఎలా ఉంటుందో తెలుసా? గుర్రపు రథముల ధ్వని వలె. ఎంత భయంకరంగా ఉంటుందో మనం చెప్పలేము. ఆ ధ్వని ఎక్కువ సౌండ్స్ అన్నట్టుగా రాశారు. ప్రియులారా, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. వాటిని చూచి జనములు వేదన నుండును, అందరి ముఖములు తెల్లవు. దురాత్మలకు అధికారం ఇవ్వబడుతుంది. ఈ ప్రకటన గ్రంథాన్ని మనం చదివితే నిజంగా మనుషులు బాధించబడేదానికి సెలెస్టిక్ బీయింగ్స్, ఆకాశ సంబంధమైనటువంటి వస్తువులకును, అలాగనే డీమెన్ సోల్స్, డీమెన్ పవర్, ఈ సైతాను సంబంధమైనటువంటి శక్తులకును అధికారం అనేది ఇవ్వబడుతుంది. భూజంతువులకు కూడా అధికారం అనేటువంటిది ఇవ్వబడుతుంది. సరే, అంటే అవి వస్తూ ఉన్నప్పుడు విపరీతమైన భీకరమైనటువంటి ధ్వనులు, శబ్దాలు అనేటువంటివి వస్తాయి. సైలెంట్గా రావడం కాదు, అంత తీవ్రంగా ఉంటుంది. తర్వాత
తేళ్ల తోకల వంటి తోకలను పుండ్లను వాటికి, అది దాని యొక్క ఇమేజ్, దాని యొక్క స్వరూపము. కనుక ఇవన్నీ కూడా డీమన్ స్పిరిట్స్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అవి 5 నెలలు భూమి మీద మనుషులను బహు భయంకరంగా హింసించేస్తాయి, బాధించేస్తాయి. మనుషులు ఆ నొప్పిని భరించలేక చావును కోరుకుంటారు, కానీ చావు వాళ్ళకు దూరం అయిపోతూ ఉంటుంది. చావలేక బాధ అనుభవించేటువంటి స్థితిలో మనుషులు ఉంటారు. ఈ దురాత్మల పైన ఒక నాయకుడు ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి 11వ వచనం. పాతాళపు దూత వాటిపైన రాజుగా. ప్రియులారా, వాస్తవానికి మిడతలకు రాజు అనేటువంటి వారు లేరు. చూడండి సామెతల గ్రంథం 30వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం. మిడతలకు రాజు. కానీ వాస్తవంగా ఈ భూమి మీద కనిపించే ప్రకృతి సంబంధమైనటువంటి మిడతలకు రాజు అనబడేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. అయితే ఎక్కడ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో కనిపిస్తున్నటువంటి ఈ మిడతలకు ఒక అధికారి అనేవాడు ఉన్నాడు. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దో అనే పేరు, గ్రీస్ దేశపు భాషలో వాని పేరు అపోల్లో. హీబ్రూలో వాని పేరేంటో, గ్రీక్లో వాని పేరేంటో అనేది ఇక్కడ చెప్పారు. ఆ 2 పేర్లకు ఒకే అర్థం అనేది ఉంది. ఏంటి అర్థం? ఫుట్ నోట్స్లో ఏమని రాశారు? నాశనము చేయవాడు, నాశనము చేయవాడు, డిజాస్టర్, నాశనము చేసేటువంటి వాడు అని ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. కొన్నిసార్లు కొద్దిమంది ఏమంటారంటే ఈ రాజు ఎవరో కాదు, సైతాన్ అయి ఉంటాడని కొద్దిమంది అంటారు. ఇంకొద్దిమంది వ్యాఖ్యానకర్తలు ఏమంటున్నారంటే ఈ వ్యక్తి సైతాన్ కాదు, ఎందుకంటే మొదటి వచనంలో అపవాదుని గురించి మనం చూసాం. అగాధపు తాళపు చెవిని పట్టుకుని తీశాడు కదా. కాబట్టి ఈ వ్యక్తి సైతాను అయితే కాదు, కానీ సైతానుకు ఒక ప్రాముఖ్యమైనటువంటి అనుచరుడు అయి ఉండొచ్చు అని కూడా చెప్పేవాడు. సరే, ఏదేమైనప్పటికీ ఆ దురాత్మల పైన ఒక అధికారి ఉన్నట్టు మనము చూస్తాము. కనుక ప్రియులారా, ఇది మొదటి శ్రమ, అయ్యో అనేటువంటి దానికి సంబంధించిన శ్రమ. 12వ వచనం చదవండి, ముగిద్దాం. మొదటి శ్రమ గతించను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తరువాత వచ్చాయి. కాబట్టి మొదటి శ్రమ చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా భయానకంగా ఉంటుంది, ఎవరు కూడా తప్పించుకోలేనటువంటి విధంగా ఉంటుంది. కేవలం దేవుని ముద్ర వేయబడినటువంటి వారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ భయంకరమైనటువంటి బాధ అనుభవించేటువంటి శ్రమగా ఇది ఉంటుంది. అంటే మరణాన్ని వాళ్ళు వెతుకుతున్నారు, కోరుతున్నారు అంటే అంత భరించలేనటువంటి బాధ దీంట్లో ఉంటుంది అన్న విషయం ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించిన కనుక ఇక 2 శ్రమలు కూడా అక్కడ ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాం. దేవుని చెప్తే వచ్చే పాఠంలో గురించి మనము చెప్పుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ బైబిల్ స్టడీలో 7 సంవత్సరాల శ్రమల కాలానికి సంబంధించిన భాగమందు ఈ రాత్రి మరి ఒక ప్రత్యేకమైన విషయాన్ని మేము ధ్యానం చేశాం. అగాధంలో నుండి వచ్చే ఈ దురాత్మలను గురించి కొన్ని విషయాలు మేము చూసాం. ప్రభా, నిజంగా మీ వాక్యంలో భవిష్యత్తులో జరగబోయేటువంటి వాటిని గురించి ఎంతో స్పష్టంగా మీరు రాయించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన ఎవరు కూడా నశించుట మీ చిత్తం కాదు, అందరి కొరకై మీరు సిలువలో ప్రాణం పెట్టినటువంటి ఒకే ఒక నిజరక్షకుడు దేవుడు. ప్రభా, మనుషులు ఈ సత్యాన్ని గుర్తించి రాబో ఆ ఉగ్రత నుండి, భయంకరమైనటువంటి ఆ నరకం నుండి మనుషులు తప్పించుకున్నట్లుగా ప్రభా మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని వేడుకుంటున్నాం. ప్రభా, ఈ యొక్క అంత్యకాల సంగతులను గురించిన సందేశ ధ్యానాల్లో ప్రభా మీరు చేయించిన ప్రతి సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వచ్చే పాఠాన్ని తగినట్టుగా మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం.
ఘనత మహిమ ప్రభావములను మీకు ఆరోపిస్తున్నాం. మా మా ప్రభువును మా రక్షకులను అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామం ప్రార్థన చేస్తున్నాము. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనకును కుటుంబాలకు యొక్క వర్తమానం ప్రతి ఒక్కరికి తోడై